గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అట. వినాయక చవితి సందర్భంగా మండపాలకు ఉచితంగా కరెంట్ సప్లై చేయాలని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత విద్యుత్ కోసం నిర్వాహకులు ప్రొఫార్మా 1ని పూర్తి చేసి సమర్పించాలన్నట. అదేవిధంగా విద్యుత్ వినియోగ బిల్లు వివరాలను ఈ ప్రొఫార్మా 2లో సమర్పించాలని సూచించారు. సో ఫ్రీ కరెంట్ ఇస్తారట గణేష్ మండపాలకి, పండగ చేసుకోండి. సో కాబట్టి అందుకే మనం డైరెక్ట్గా మంచి కనెక్షన్ పర్ఫెక్ట్గా ఇచ్చుకొని చేసుకుంటే బెటర్గా ఉంటుంది. లేకపోతే మన కొండి తగిలిచ్చి అది చేస్తే రకరకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో అట్లా ప్రభుత్వం కూడా మరి నిర్ణయం తీసుకుందట. మరి ఎంతవరకు అమలు అవుతుందన్నది చూడాలి. ఏడుంది ఇగో. గణేష్ చతుర్థి సందర్భంగా మండపాలకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేయాలని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థ ఉత్తర్వులు ఇచ్చింది. ఉచిత విద్యుత్తును ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు సరఫరా చేయాలని సిఈ కమర్షియల్ ఆదేశాలు జారీ చేశారు. ఉచిత విద్యుత్ కోసం ఆర్గనైజర్లు సంబంధిత ప్రొఫార్మా 1ని పూర్తి చేసి సమర్పించాలి. అదేవిధంగా విద్యుత్ వినియోగ బిల్లు వివరాలను ప్రొఫార్మా 2లో సమర్పించాలి. ఈ ప్రక్రియలో ఆలస్యం చేయకుండా అవసరమైన సమాచారాన్ని సమర్పించాలని సంస్థ అధికారులు సూచన చేశారు. ఈ మేరకు సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఇతర సంబంధిత అధికారులకు ఈ ఉత్తర్వులు అమలు చేసేందుకు ఆదేశాలు ఇచ్చారట. సో గణేష్ మండపాలకి ఫ్రీ కరెంట్ అట. మరి ఇంతకుముందు డీడీ కట్టేది అనుకుంటా 1400 1500 ఏదో ఉంటుండే కదా.